వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన తీరు ఏ విధంగా ఉందో ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి కాంతికిరణ్ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉంది 1 year పాలన ఈ రాష్ట్రంలో? 1 year పాలన చూస్తే కేసీఆర్ పాలనకి అప్పటికి పోలిస్తే దాదాపు ఇంకో 20 ఏళ్ళు ఎంటకపోయినట్టు అనిపిస్తుంది తప్పించి ఎక్కడ కూడా ప్రజలు కోరుకున్నట్టు ఏదో మేము మార్పు తీసుకొస్తున్నాం అన్నట్టు ఎక్కడ కూడా వాళ్ళ మార్పు ఏ ఉద్దేశంతో అన్నారు కానీ ఆ మార్పు పురోగతి వైపు కాకుండా ఆ మార్పు అభివృద్ధిలో తిరోగమనం వైపు ఉన్నట్టు మనకు స్పష్టంగా అనిపిస్తుంది. 1 year కాలంలో ఈ గవర్నమెంట్ అసలు ఉన్నదా లేదా అనే రీతిగానే ప్రస్తుతం ఉన్నది. మొత్తం అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అంటే సీఎం అంటుండు అడుగడుగున బీఆర్ఎస్ నేతలు మాకు అడ్డుపడుతున్నారు, అభివృద్ధి దిశలో మేము పోతుంటే పార్టీ అడ్డొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అడ్డొచ్చి ప్రజల దగ్గరకు పోనిస్తలేదు, అయినప్పటికీ కూడా మేము ప్రజలకు దగ్గరనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యము అని ముఖ్యమంత్రి అంటుండు. ఈ వాక్యాలను ఎట్లా చూడొచ్చు మనం? అవన్నీ చేతగాని మాటలు. బీఆర్ఎస్ అడ్డుపడడం ఏంది? ప్రభుత్వంలో ఉన్నది మీరు కదా, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు. మీరు మీటింగ్లు పెడితే మా బీఆర్ఎస్ వచ్చి మీటింగ్ పెట్టదని చెప్పిరా? నువ్వేదన్నా రైతు బంధు ఇస్తా చెక్కు రెడీ చేస్తే మా వాళ్ళు ఏమైనా చెక్కు గుంజుకొని పోయినరా? నువ్వేమన్నా పెన్షన్ ఇస్తా అంటే చెక్కులు మా వాళ్ళు అందరూ దాచుకొని పోయినరా? అంటే ఇక్కడ అడ్డుపడుతున్నారు. పొలిటికల్గా మేము అడుగుతాము, ప్రజల పక్షాన్ని అడుగుతాం, పెన్షన్ ఇవ్వమని అడుగుతాం, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతాం. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన ఏదైతే అన్ని రకాల ఇంతకుముందు ఏదైతే పథకాలని అమలు చేసినారో వాటన్నిటినీ అమలు చేయమని అడగడం మా డ్యూటీ. ప్రజలు మాకు కూడా అధికారం ఇచ్చారు కదా, ప్రతిపక్ష హోదాలో మేము కూడా అడుగుతాం, తప్పే ఉందా? అంటే రామన్నపేట విషయంలో కావచ్చు, లగ్చర్ల విషయంలో కావచ్చు, గురుకుల స్కూల్లో జరుగుతున్న ఘటనల విషయంలో కావచ్చు, ఇవన్నీ కావాలని బీఆర్ఎస్ నేతలు వెనక ఉండి పురమాయించి వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ముందుకు జరిపిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటూ దీన్ని ఎట్లా చూడాలి? అది కాంగ్రెస్ పార్టీ చేతకంతనం, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు. మీరు మల్లన్న సాగర్ అడ్డుకోవాలని ప్రయత్నం చేయలేరా? కాళేశ్వరం అడ్డుకోవాలని ప్రయత్నం చేయలేరా? మరి అద్భుతమైన కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ సారు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ కట్టిండ్రు. ఇవన్నీ మీరు అడ్డుకున్నాక అక్కడ పోయి జనాలు రెచ్చగొట్టి గొడవ పెట్టి పోలీసు లాఠీ చార్జ్ చేయించినా కూడా మేము ప్రజల్ని మెప్పించి ఎక్కడ పని చేసినాం. మరి నువ్వేం చేయలేకపోతున్నావు? ప్రతిసారి నువ్వు చేయడం చేతగాక బీఆర్ఎస్ మీద నెపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేసుకుని తప్పించి పని చెయ్యాలనే సిన్సియారిటీ రేవంత్ రెడ్డికి లేదు కనుకనే దాన్ని ఏమంటాం, ఎస్కేపిజం, తప్పించుకోవడం, ఇంకొకరి మీద తోసేయడం. నేను చేద్దామనుకున్నా కానీ వాళ్ళు చేపిస్తలేరు, ఓ పని చేయద్దాం, మరి నువ్వు చేతగా తప్పుకో. నువ్వు తప్పుకోకపోతే మరి బీఆర్ఎస్ కేసీఆర్కి అప్పచెప్పేసి అప్పుడన్నా మరి కేసీఆర్ అన్నా చేసి చూపెడతాడు. మరి నీ చేత కాకపోతే ఇంకేం చేస్తావు? మరి ప్రతిసారి బీఆర్ఎస్ అడ్డం పడుతున్నారు నువ్వు చెప్పడానికి. నువ్వు ముఖ్యమంత్రికి నువ్వు ఎట్లా అంటే నువ్వు చేతగాంతనం అర్థం. నువ్వు ఒక ప్రతిపక్షం నన్ను పని చేయిస్తలేదని చెప్పినావంటే నీ చేతగాంతనం అన్నట్లు లెక్క. ప్రతిపక్షం ప్రతిపక్షం పోషిస్తుంది. నేను వెంటాడుతుంటాం, అన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏ పని చేస్తున్నావు, పని చేసిన దాంట్లో తప్పులేమున్నాయి, మంచి ఏముంది, అవన్నీ చెప్పే ప్రయత్నం మేము చేస్తుంటాం. దాన్ని చేసుకుంటూ నువ్వు పోవాలి. అంతే తప్పించి నన్ను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, నేను చేయలేకపోతున్నా, అభివృద్ధికి ఆటంకం పడుతుంది అంటే ప్రభుత్వం మీరు నడిపిస్తారా, మేము నడిపిస్తున్నామా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం అంటే నీకు ప్రభుత్వ పాలన మీద మీకు పట్టు లేదు అని అర్థం. ఓకే. సో ఇప్పుడు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది భారతదేశంలో తెలంగాణ సర్కార్, అది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల రైతు రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదు ఈ దేశంలో, ఓన్లీ కాంగ్రెసే చేసింది. ఇప్పుడు రైతు భరోసా పైసలు కూడా రైతులకు అందజేస్తున్నాం త్వరలో అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి అంటే ఓ పని, ఏదైనా ఊరికి నువ్వు తమ్ముడు, ఏదైనా ఊరికి నువ్వు సేమ్ నన్ను అడిగినట్టే మీ ఊర్లో రుణమాఫీ ఎంతమందికి అయిందని నువ్వు ఇంటర్వ్యూ తీసుకో. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కనుక మేము మాట్లాడితే రాజకీయం మాట్లాడినామని అనుకుంటారు, అంతే కదా? నువ్వు జర్నలిస్టు కదా. మీరే ఒక ఊరికి పోండి, మీరే ఒక ఊరికి పోయి ఆ ఊర్లో రైతులు ఎంతమంది ఉన్నారో రైతు వేదిక ఏడు కొద్దిగా ఊరంతా కాదు, రైతు వేదిక దగ్గర పోయి కూర్చో, రోజంతా కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ ఎంతమంది కానీ నువ్వు అడిగి 50% 60% మందికి అంటే ఎక్కువ అయిందని కనుక నువ్వు రిపోర్ట్ తీసుకొస్తే మేము రాజకీయాలు తప్పుకుంటాం. మేము 60% కంటే 50% కంటే ఎక్కువ రుణమాఫీ అయ్యిందని చెప్తే 100% తప్పుకుంటాం. ఎక్కడ కూడా అంత రుణమాఫీ జరగలేదు, అన్ని అంకెల గారడి. ఇదో ఇచ్చేసినాం, ఈగో ఇస్తున్నామని, ఎవరెవరికో ఇస్తున్నామని చెప్పి చెప్పడం తప్పించి నువ్వు క్లియర్గా చెప్పొచ్చు కదా. పని చేయరు. గవర్నమెంటే ఏం చెప్పిన వాళ్ళు ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఇవ్వమని చెప్పన్నారు రుణమాఫీ, లేదన్నారు కదా. ఐటీ వస్తున్న వాళ్ళకు ఇవ్వమన్నారు, కుటుంబంలో ఒక్కరికి అన్నారు. మనకి మొత్తం 100% రుణమాఫీ ఎవరికైంది? ఎలక్షన్లు చెప్పింది ఏంది? అందరికి చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పినావు? మరి ఎట్లా చెప్తాను అందరికి అయిందని? ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మేము నమ్మాలనా, అంటే ప్రజలు నమ్మాలనా? మేమన్నీ ప్రజలకు అందరికి చెప్తున్నాం, అందరికి చేస్తాను, అందరికి చెయ్యి. ఇప్పుడు కూడా రైతు బంధు కూడా నువ్వు అందరికి చేస్తాను, అందరికి. నువ్వు చెట్లు పుట్టలు అంటున్నావు కదా, మన కేటీఆర్ చెప్పిన చెట్లు పుట్టలు ఏందో
వివరాలతో సహా బయట పెట్టు. లేదంటే గతంలో కూడా అనర్హులకు చెట్ల పుట్లకు ఇచ్చినట్టు నీకు సమాచారం ఉంటే రికవరీ పెట్టు. నీకు దమ్మున్న సర్కార్ అయితే, నీకు నిజంగా నిజాయితీ ఉంటే, గతంలో అనర్హులకు కూడా రైతు బంధు వచ్చిందని ప్రతిసారి వాదిస్తున్నారు కదా ప్రభుత్వం, వైఎస్ఆర్ శాఖ మంత్రి కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ. గతంలో ఎవరైతే అనర్హులకు ఇచ్చినారో రైతు బంధు, రైతు భరోసాను, వాటన్నిటి ఐడెంటిఫై చేసి రికవరీ పెట్టు. ఎందుకు చేతనైతే లేదు మరి నీకు? అవన్నీ చేతనైతే లేదు కానీ రోజుకు యాక్షన్ మాటలు మాట్లాడి, రోజుకు సర్కాస్టిక్ డైలాగులు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు తప్పించి నిజాయితీగా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. మేము అదే చెప్తున్నాం, నీకు చేతకంతనం, ఈ ప్రభుత్వం చేతకంతనం. ప్రతిసారి టీఆర్ఎస్ మీద నిపమ్మప్పుడు, లేదని కూడా టీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసారు. ఇప్పుడు మీ పార్టీ అప్పులు చేసిన అప్పుల్ని మేము టీఆర్ఎస్ భరించలేదా? సీమాంధ్ర ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని టీఆర్ఎస్ కట్టుకుంటూ అవన్నీ చేసుకుంటూ రాలేమా మేము? అవన్నీ చేసిన తర్వాత నువ్వు ప్రతిసారి అప్పులే ఎందుకు చర్చకు వస్తుంది? అంటే నీకు చేయడం చేత అయితే లేదు. ఉన్న దాంట్లో ప్రజలకు అవసరాలు ఎట్లా తీర్చాలో నీకు చేత అయితే లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. చివరిగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓ పిలుపునిస్తుంది. అంటే రైతులు అందరూ రైతుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ శ్రేణులు అంటే ప్రతి మండలంలో కావచ్చు, అలా నియోజకవర్గాలలో కావచ్చు, జిల్లాలలో కూడా ప్రజల పక్షాన నిలబడి, రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేస్తాము రైతు భరోసా విషయంలో అంటున్నారు. మరి మీరు ఎక్కడ పాల్గొంటున్నారు? మేము మా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మేము రేపటి మేము తప్పకుండా నిరసన పాల్గొంటాం. ఆల్రెడీ మేము ఇప్పటికే చాలా రకాలుగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ కండిషన్లు లేకుండా రుణమాఫీ ఏదైతే చేయాలని డిమాండ్ చేసామో, ఇప్పుడు కూడా కండిషన్లు లేకుండా రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 15,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తున్నప్పుడు 12,000 ఎందుకు ఇస్తారు? ఇప్పుడు 15,000కు ఒక్క పైసా కూడా తగ్గకుండా రైతు భరోసా పైసలు ప్రతి రైతుకు పడాలి. ఆంక్ష లేకుండా ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు, అందరికీ కూడా పడాలి. పడేంత వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తాం. 7 ఎకరాలు లేదా 10 ఎకరాలు లేదా 12 ఎకరాలు అనుకుంటుంది కదా ప్రభుత్వం, ఏ దానికి నిర్ణయానికి వచ్చింది? మీరు వరంగల్ డిక్లరేషన్లో మీ రాహుల్ గాంధీ సమక్షంలో ఏం డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ కట్టుబడి ఉండమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. నువ్వు 7 ఎకరాలకు ఇస్తావా, 1 ఎకరాకి ఇస్తావా, 15కి ఇస్తావా, మాకు సంబంధం లేదు. వరంగల్ డిక్లరేషన్లో మీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ఏం చెప్పినరు? రైతులందరికీ రైతు భరోసా ఇస్తాను. నువ్వు 7 ఎకరాలు, 10 ఎకరాలు, 3 ఎకరాలు అని చెప్పలేవు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎందుకు కండిషన్ పెడుతున్నావు? అంటే నువ్వు డివియేట్ అవుతున్నావు, నువ్వు ఇచ్చిన హామీల్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు. అందుకే మేము రైతుల తరపునే మేము డిమాండ్ చేస్తున్నాము, రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి. 15,000 ఇవ్వాలి, అందరికీ ఇస్తున్నారు, అందరికీ ఇవ్వాలి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వరంగల్ సభలో మీరు చెప్పారు కాబట్టి అది ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మిమ్మల్ని మెడల్ వంచైనా కానీ ఇక్కడ రైతులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళ తోడుంటాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.